నాన్న క్రిస్మస్ శుభాలు మీకు మీ కుటుంబాలకి దేవుడు దీవించిన కాక ఆమె. మరి మనం అందరం టెబెన్కల్ లూథరన్ చర్చిలో చాలా సందడిగా ఉన్నట్టుంది. క్రిస్మస్ సీజన్ అంటేనే మరి సందడి. మరి దూతలు కూడా ఆ రోజు సందడి చేస్తా పరలోక సైన్యం దిగొచ్చిందంట మరియమ్మ దగ్గరికి యేసయ్య పుట్టినప్పుడు. మరి అదే విధంగా మీ అందరూ కూడా మరి ఈ విధంగా రావటం మరి దేవుని కృప. మరి దేవుని ఆరాధించాలని మనందరం ఇక్కడ చేరాం. మరి యేసయ్య మన కోసం జన్మించారు ఈ లోకంలో. మరి ఎందుకు జన్మించారంటే మన పాపాల నుంచి మనల్ని రక్షించటానికి. మరి పరలోకంలో ఉండవలసిన మహాభాగ్యాన్ని విడిచిపెట్టి దేవుడు మరి ఈ లోకంలోకి బాలుడిగా వచ్చాడు. మరి మరియమ్మని అంటారు దయాప్రాప్తురాల నీకు శుభం. మరి దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. మరి ఆ కాలంలో ఎందరో స్త్రీలంట నా గర్భంలో కన్యకలు నా గర్భంలో యేసయ్య జన్మించాలి, నా గర్భంలో జన్మించాలని ఎదురు చూశారు. కానీ మరి ఆ ధన్యత ఎవరికి దక్కిందండి? మరియమ్మకే. ఎందుకంటే ఆమె చాలా వినయ విధేయతలు కలిగి మరి ఒక కన్యక ఏ విధంగా ఉండాలో దేవునికి ఇష్టమైన శ్రేష్టమైన జీవితం జీవించడం ద్వారా మరి అంత గొప్ప ధన్యత మరీకి దక్కింది. అందుకే దయాప్రాప్తురాలా అని దూత వచ్చి చెప్తుంది, నీవు దేవుని కృపను పొందావు. మరి దేవుని కృపని మనం పొందేవారుగా ఉండాలి. మనందరం కూడా మరియే కాదు కానీ మనందరం కూడా దేవుని కృపని పొందేవారిగా ఉండాలి. దేవుని కృపని తొలగిపోయే వారిగా ఉండకూడదు. అందుకే ఈరోజు పత్రిక పాఠంలో చూసాం కదండి, ఏప్రిల్ 12లో దేవుని కృప తప్పిపోతామేమోనని చూసుకోవాలి అని. మరి ఏసేపులాగా భ్రష్టత్వం కలిగి ఉండకూడదు అని పత్రిక పాఠంలో మరి చదివాము. మరి దేవుని కృపను పొందినట్టయితే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మరి ఆనాడు క్రిస్మస్ అంటేనే గొర్రెల కాపర్లు కదండి. మరి వాళ్ళే సందడి చేశారు నిజం చెప్పాలంటే. మరి ఇప్పుడు మన స్కిట్ కూడా అట్లానే ఉంటుంది మన 24న. మరి గొర్రెల కాపర్లకి దేవదూత ప్రత్యక్షమై మరి చెప్తుంది ఇట్లా రక్షకుడు లోకరక్షకుడు పుట్టాడని. మరి ఆ కాలంలో ధనికులు అనేకులు ఎందరో ఉన్నారు, మరి జ్ఞానులు ధనవంతులు ఉన్నారు. కానీ దేవుడు గొర్రెల కాపరి దగ్గరికే పంపించాడు దూతని. ఎందుకంటే వారు అమాయకమైన ప్రజలు, దేవుని మీద నిజమైన భయభక్తులు కలిగిన మనుషులు కాబట్టి మరి దేవుడు వారి దగ్గర పంపించాడు. అందుకే 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనంలో ఒక వాక్యం ఉంటుందండి, చదివించండి. 1వ అధ్యాయం 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం. 26 వీళ్ళు లోకరీతి జ్ఞానులైనను ధనులైనను గొప్ప వంశము వారు అనేకులు ఇవ్వబడలేదు. కానీ ఏ శరీరం దేవుని యొక్క అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిద్ధపరచుటకు లోకంలో నుండి ప్రతి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మరి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడండి? జ్ఞానులు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, కానీ వాళ్ళని సిగ్గుపరచడానికి దేవుడు వీళ్ళని ఏర్పరచుకున్నాడు. మరి కాపర్లని మరి వారు గొర్రెల మందలన్నీ విడిచి రక్షకుడు పుట్టాడంట అని సందడి చేసుకుంటూ వెళ్ళి ఆయన్ని స్తుతించారు. మరి జ్ఞానులైతే మేము జ్ఞానం కలిగిన వారు అని చెప్పి తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారని చొక్కను చూసి ఫాలో అవుతారు. జ్ఞానులు ఏమనుకుంటారు, రాజు పుట్టాడు అని అంటే గ్యారెంటీగా రాజు